ఆరాధించుకుంటూ ప్రాంతాన్ని రావాల్సిన రాగానే వారికి యోగ్యమైన దానిలో మీ పాద సన్నిధిలో సాగినట్టుగా సిద్ధపరచుకుంటుంది. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థన చేయబడుచున్నాము. ఉదయకాల సమయంలో ప్రభువును ఆరాధించక ముందు ప్రభు మన దృష్టికి తీసుకుని వచ్చిన ఈ పరిశుభ్రమైన ప్రతి లేఖన భాగాన్ని ఆశీర్వదించి మనతో మాట్లాడేగాక ఆరాధన కొరకై మనల్ని పురికొల్పి ప్రోత్సహించుగాక. ఆరాధింప ఎవరైనప్పటికీ కూడా ఆరాధించబడే దేవుడు ఎవరు అనే సత్యాన్ని ఎరిగి ఆయన ఆరాధించడం చాలా అవసరం. రెండవదిగా ఆ దేవుడు నా కొరకు ఏమి చేశారు అనేది ఆత్మీయ జీవితంలో గ్రహించి దేవుడిని ఆరాధించడం అవసరం. మూడవదిగా ఆ దేవుడు నాకు ఏమై ఉన్నాడు అనే స్పర్శ ఆత్మీయ జీవితంలో కలిగి ఉంటే అప్పుడు దేవుడిని మనం ఆరాధించగలం. అటు ఆరాధన ఆ దేవుడు ఆగ్రహించే ఆరాధన, ఆ దేవుడు ఇష్టపడే ఆరాధన, ఆ దేవుడు కోరుకున్న ఆరాధన. అందుకని మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారు. రక్షణ యూదుల నుండి కలుగుతున్నది కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు కావాలని తండ్రి కోరుచున్నారు. ఆయన కోరి ఆరాధించేవారు కానీ మనకిష్టమైంది ఇవ్వడానికి వీలు లేదు. అందుకనే ఉదయకాల సమయంలో ఆరాధించబడుచున్న దేవుడు ఎవరు అనేది ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వచ్చాం. హెబ్రీ పత్రిక 12 మరి 1-2 వచనాల్లో చూస్తూ వచ్చాం. ఆయన ఎవరంటే విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే వాడు. ఆయన మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఆరాధించాలి. విశ్వాసములకు కర్త అంటే సైన్యములకు అధిపతి అని. అట్లా కుటుంబం లేదు చూడండి, సేనాధిపతి అని ఉంది. ఆయన ఎవరంటే ఒక సైన్యానికి ఎవరంటే ఆయన అధిపతి. విశ్వాసములకు కర్త, అనేకులను విశ్వాసంలోనే తీసుకొని రావడానికి, అనేకులను విశ్వాసంలోకి నడిపించడానికి వచ్చిన సేనాధిపతి. అందుకనే ఆ దేవునికి మాత్రమే స్తుతి ఆరాధన చెల్లించబడును అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. రెండో మాట ఎక్కడ చూసాం? 13-15 వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగములు చేయదము, ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలములు ఆయనకు మనము అర్పించుదము అనే మాట భక్తుడు రాస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన విశ్వాసకర్త, కాబట్టి
ఆయన విశ్వాసంలో మనం నడిపిస్తున్నాడు కాబట్టి నీకు నేను కూడా దేవుని ఏం చేయాలంటే మనం ఆరాధించబద్దులమని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం చూస్తూ వెళితే నాడు లోకంలో మానవులు చాలా దీనదశలో ఉన్నారని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతూ ఉంది. ఆ విశ్వాసంలోనికి మనల్ని నడిపించడానికి ఆ దేవుడు ఇష్టపడుచున్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు వివరణ ఇస్తుంది. ఒకవేళ విశ్వాసం లేకపోతే మనం ఎక్కడున్నట్లట పాపములో ఉన్నామని. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపము అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అందుకే లేఖనాలను ఆధారం చేసుకుని మనం చూస్తూ వెళితే అబ్రహాం అనే ఆ వ్యక్తి తన వ్యక్తిగతమైన జీవితంలో విశ్వాసం మూలము కాని స్థితిలో ఉన్నప్పుడు ఆ ప్రియమైన దేవుడు అటు విశ్వాసంలోనికి అబ్రహామును నడిపించడానికి దేవుడు ఇష్టపడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడబోతాం. కాబట్టి అనే మాటను ఆధారం చేసుకుని చూస్తే అబ్రహాము ఎక్కడున్నాడని మొదటి వర్తమానంలో చెప్పాను. నాకు ఎవరికైనా ఎక్కడున్నాడు అబ్రహాము? మెసొపొతేమియా, కల్దీయుల భూములు, కల్దీయుల భూములు. కల్దీయుల భూములు అనేటువంటి ప్రదేశంలో అబ్రహాము ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమైనట్టుగా దేవుని యొక్క వాక్యాలు మనం కల్దీయుల భూమిలో ఏం చేస్తున్నాడు అబ్రహాము? ఊరు అంటే ఏంటి అర్థం? ఊరు అంటే ఏంటి? వెలుతురు లేక వెలుగు అని అర్థం ఇచ్చే మాట ఊరు అంటే. అయితే అబ్రహాము వెలుతురులో ఉన్నాడా వెలుగులో ఉన్నాడా అని మనం ఆలోచిస్తే అబ్రహాము ఎక్కడున్నాడట? చీకటిలో ఉన్నాడు. చీకటిమైన జీవితాన్ని అబ్రహాము కలిగిన వాడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వచ్చాం. నాడు లోకంలో నీవు నేను కూడా ఆ దేవుని యొక్క సముఖంలో చీకటిమయమైన జీవితాలని కలిగినటువంటి వారమని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఏమిటి అబ్రహాములో ఉన్న చీకటి అనే విషయానికి వస్తే అబ్రహాము వ్యక్తిగతంగా మరి నిజ దేవునికి వచ్చిన సత్యాన్ని ఎరగినటువంటి వాడే జీవితాన్ని నష్టపరుచుకుంటూ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. దానికంటే ముందుగా ఒక మాట మనం చదవబోతాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో దేవాది దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఉద్దేశించాడు అనేది అక్కడ దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం. చదవండి. నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము, నేనే వారిని కలుగు చేసి తిని. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం చూస్తూ వెళితే దేవుడి మాట తెలియపరుస్తూ వచ్చాడు. ఏమని? నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని తెప్పించుము అనే మాట దేవుడు తెలియపరుస్తూ వచ్చాడు. వ్యక్తిగతంగా జీవితంలో ఎందు నిమిత్తమై దేవుడు సృష్టించాడు, ఎందు నిమిత్తమై లోకంలో జన్మిస్తూ వచ్చాడు అనేది మానవ యొక్క జీవితంలో గ్రహింపు లేనప్పుడు మానవుడు ఆ దేవుడు ఎందు నిమిత్తమై సృష్టించాడో దానిని మరచిపోయినటువంటి వాడై సృష్టికర్తకు బదులుగా మానవుడు ఏం చేస్తున్నాడట? సృష్టిని పూజించే స్థితిలోనికి మానవుడు దిగజారిపోయాడు. అది అబ్రహాము యొక్క చీకటిమయమైన జీవితము. అది మరి ఎక్కడది? యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసి పెడితే ఈ మాట రాయబడి ఉంది. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కనాను దేశంలో సంచరింపజేసి. 2వ వచనం ఇశ్రాయేలు దేవుడిని యెహోవా చెప్పునదేమనగా ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరునకును ఏం చేశారని చెప్పండి. ఎవరు పూజ చేశారు? ఇతర దేవతలను పూజించిరి
అని దేవుని యొక్క వాక్యంలో తేటగా రాయబడి ఉంది. అంటే ఇప్పుడు నిజ దేవునికి వచ్చిన సత్యాన్ని ఎరగనటువంటి వారై తమ జీవితాలను నష్టపరుచుకున్నటువంటి వారై మరి నిజములకు దేవుడు కానటువంటి వాటిని ఏం చేసిన వాళ్ళు పూజ చేశారు, ఆరాధిస్తూ వచ్చారు. అలాంటి చీకటిమయమైనటువంటి జీవితాన్ని వారు కలిగినటువంటి వారిని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఇతర దేవతలు అనే మాట యెషయా ఒక మాట రాయండి. యెహోవా మా ప్రభువా మీరుగాక వేరే ప్రభువులు మమ్మను ఏలిరి అనే మాట తెలియపరుస్తూ వచ్చాడు. ఎక్కడ 26వ అధ్యాయము ఎన్నో వచనం, 17వ వచనం, 11వ వచనం చూడండి. యెహోవా మా ప్రభువా మీరుగాక వేరే ప్రభువులు మమ్మను ఏలిరి అని ఉంటుంది. 11వ వచనం చదవండి. యెహోవా మా దేవా నీవుగాక వేరే ప్రభువులు మమ్మను ఏలిరి అని దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది. అంటే నాడు లోకంలో ప్రతి మానవుడు కూడా మానవ యొక్క స్థితి అంతా కూడా చూస్తూ వెళితే ఇప్పుడు నిజ దేవుని గురించిన సత్యాన్ని ఎరిగినటువంటి వారై ఆ దేవుని యొక్క సన్నిధిలో ఎందు నిమిత్తమై దేవుడు మనల్ని సృష్టించి నిర్ణయించుకున్నాడో దానిని విస్మరించినటువంటి వారై ఇప్పుడు చీకటిలోని మానవులు వెళ్ళారు. కారణం ఏంటంటే ఆ దేవునిగా వాళ్ళు గుర్తించలేకపోయారు. రెండవదిగా ఆ దేవుని యొక్క ఉద్దేశాన్ని వాళ్ళు విస్మరించారు. ఆయన పూజించవలసిన వారు తిరిగి ఎవరు పూజించారట? ఇతర దేవతలు పూజించారు. ఎవరో వారిని ఏం చేస్తున్నారట? ఏలుబడి చేస్తున్నారని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అలాంటి దీనదశలో అబ్రహాము తన జీవితాన్ని చీకటిలో కొనసాగిస్తూ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఇక ఈ చీకటి అనే మాటకు వస్తే రెండో మాట పాపం అని కూడా దేవుని యొక్క వాక్యం మనం చెప్పవచ్చు. అంతే కదా, చీకటి అంటే రెండో మాట ఏంటి? పాపము అని వస్తుంది. ఎవరు ఏర్పడి చేస్తున్నారు మనల్ని? ఎవరు ఏర్పడి చేస్తారు? ఎవరు మనల్ని? పాపము ఏర్పడి చేస్తుంది. ఇది మనం తెలుస్తుంది. ఎక్కడది? 8వ అధ్యాయం 34వ వచనం 35వ వచనం యోహాను సువార్త. అక్కడ చెప్పినటువంటి మాట, పాపము చేయి ప్రతివాడు పాపమునికి ఏమయ్యాడంట? బానిస లేక దాసుడు అని దేవుని యొక్క వాక్యం మనం ఎరుగుతుంది. అలాగూ మానవుడు పాప బానిసత్వంలోని జీవితాన్ని మరి తెచ్చుకునేటువంటి వాడై నష్టపోచు వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ప్రియుల అబ్రహాము యొక్క జీవితం అంతా కూడా ఎలా ఉందంటే విగ్రహాల చేత నింపబడి విగ్రహాలను పూజిస్తూ జీవితాన్ని నష్టపరుచుకొని కొనసాగినట్టుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఒక మాట చదవండి. 135వ దావీదు కీర్తనలో ఒక మాట మనం చూడబోతాం. 135వ కీర్తన 15వ వచనంలో చూడండి. అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు, వాటి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, వాటి నోడలో ఊపిరి లేశమైనా లేదు, వాటిని చేయువారును వాటి యందు నమ్మకించువారును వాటితో సమానులగుదురు అని రాయబడి ఉంది. 115వ కీర్తనలో ఇంకా తేటగా ఉంది ఈ మాట. 115వ కీర్తనలో ఏముంటుందంటే వాటిని చేయువారును వాటి యందు నమ్మకించువారును వాటి వంటి వారై యుందురు అని ఉంది. ఎన్నో వచనం అది? 115వ కీర్తన 8వ వచనం చదవండి. వాటిని చేయువారును వాటి యందు నమ్మకించువారును వాటి వంటి వారై ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఇప్పుడు అబ్రహాము యొక్క జీవితం ఏ స్థితిలోనికి వచ్చిందనంటే మూగబోయిన జీవితాన్ని కలిగినటువంటి వాడు. అంతే కదా? అవి ఏమైనా మాట్లాడుతున్నాయా? చూస్తున్నాయా? వింటున్నాయా? ఏమైనా మరి ప్రత్యుత్తరం ఇస్తున్నాయా? ఏది కూడా లేదు. అలాంటి స్థితిలో ఎవరున్నారనంటే అబ్రహామునట్ల దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ప్రియులరా, చీకటి ఉంది. రెండవది చీకటి అంటే వ్యక్తిగతమైన జీవితంలో పాపం యొక్క ఏలుబడి కింద జీవితాన్ని నష్టపరుచుకొని కొనసాగుతూ వచ్చారని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. అయినప్పటికీ
ఆ దేవునికి ఉన్న ప్రణాళిక మానవుని ఎడల అనగా నీ ఎడల నా ఎడల ఎంతో ఔన్నత్యమైన ప్రణాళికను దేవుడు కలిగినటువంటి వాడిని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది. అలాంటి దీనదశలో మానవుడు ఉన్నప్పుడు మహిమ కలిగిన దేవుడు అబ్రాహామునికి ఏమయ్యాడట? ప్రత్యక్షమైనట్లుగా దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తున్నాం. అలా మనకు కూడా దేవుడు తాను ఏం చేశాడు? ప్రత్యక్షపరుచుకోవడానికి ఆయన ఇష్టపడుచు వచ్చాడు. అందుకే ఇలాంటి దీనదశలో మ్రగిపోవచ్చున్న మానవులందరినీ కూడా ఆ ప్రేమ కలిగిన దేవుని యొక్క ప్రణాళికలోనికి తీసుకొని వచ్చి తిరిగి ఆ దేవునిగా గుర్తించి దేవుని మహిమపరచునట్లుగా ఆ ప్రియమైన దేవుడే ప్రత్యక్షమైనట్లుగా దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తున్నటువంటి వారు. అందుకే ఒక మాట మనం ఎరుగుదు, ఎట్లా ప్రత్యక్షమయ్యాడు అనే ఈ విషయాన్ని దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తూ వెళితే ఇలాగూ వ్రాయబడి ఉంది. రండి లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయం. ఒక మాట, లూకాసు వార్త 1వ అధ్యాయం 70 ఒక మాట చదువుతాం. 79వ వచనం ఉంటుంది. అక్కడి నుండి చదవండి. చీకటిలోను మరణ ఛాయల్లోనూ కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకేం కలుగు చేశాట? అరుణోదయ దర్శనము కలుగు చేసినట్లుగా వ్రాయబడి ఉంది. అరుణోదయం కలుగు చేశాడట. ఎవరికి అరుణోదయం? చీకటిలో ఉన్న వారికి ఏం కలుగు చేశాడు దేవుడు? అరుణోదయం కలుగు చేస్తూ వచ్చాడట. అందుకనే కటిక చీకటిలో ఉన్నటువంటి వారికి దేవుడు ఏమిచ్చాడట? అరుణోదయం కలుగు చేస్తూ వచ్చాడు. వెలుగులోనికి ఆ దేవుడు తీసుకొని రావడానికి ఆయనే ప్రత్యక్షమైనట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. చీకటిలోనూ ఆ తర్వాత మరణ ఛాయల్లోనూ అని రాయబడి. చీకటి అనేది తన విగ్రహాల మరితో కూడినటువంటి చీకటిమయమైన జీవితం, అది పాపమునకు సాదృశ్యమని, పాపం యొక్క ఏలుబడిని, తద్వారా వచ్చింది ఏంటంటే మరణ ఛాయలు. దానిలో ఉన్నటువంటి వారికి ఆ దేవుడు ఏం కలుగు చేస్తూ వచ్చాడట? అరుణోదయము. ఆయన మహావాత్సల్యమును బట్టి అని రాయబడి ఉంది. ఆ తన మహావాత్సల్యమును బట్టి ఏం కలుగు చేస్తూ వచ్చాడట? అరుణోదయ దర్శనం అనుగ్రహించినట్లుగా దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తున్నటువంటి వారు. అలాంటి చీకటిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా ఆ ప్రేమ కలిగిన దేవుడు వెలిగించడానికి ఆనాడు అబ్రహామునకు ప్రత్యక్షమైన తన మహావాత్సల్యమును బట్టి అబ్రహాముకు మహిమ కలిగిన దేవుడు ప్రత్యక్షమయ్యాడని దేవుని యొక్క వాక్యాలు ఉంటే, ఇక్కడ తన మహావాత్సల్యమును బట్టి అరుణోదయాన్ని మనందరికీ కూడా కలిగించడానికి ఆయన ప్రత్యక్షమైనట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఎవరు ప్రత్యక్షమయ్యారు అనంటే యేసు క్రీస్తు అనే నామాన్ని ధరించిన దేవుడు. ఆయనే కదా మనకు ప్రత్యక్షమైనది. ఆయనే మనకు ప్రత్యక్షమయ్యాడు. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ పెడితే ఈ 80వ వచనం కూడా చూడండి. 80వ వచనం, శిశువు ఎదిగి ఆత్మయందు బలం పొంది ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యములో ఉండెనని రాయబడి ఉంది. ఎవరు ఆయన అనంటే 1వ అధ్యాయంలో మనం ఎరుగుదాం. 1:35లో ఉన్న మాట. 1:35లో ఏమి రాయబడి ఉంది? ఆ పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చి సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఆయనే ప్రత్యక్షమయ్యాడు. ఆయన పేరేంటట? యేసు క్రీస్తు. అది ఎక్కడుందన్నమాట? ఆయన పేరు యేసు క్రీస్తు అని ఎక్కడ? మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంటుంది. చదవండి. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆయన మహావాత్సల్యమును బట్టి ఆ ప్రియమైన దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమైనటువంటి దేవుడు మనకు కూడా ఆయన ఏం చేశాడట?
ప్రత్యక్షమైనట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఆ శిశువే అనేకులను ఏంటంట అలాంటి చీకటిలో నుండి వెలుగులోనికి తేవడానికి, పాపభరితమైన జీవితం నుండి వారికి గొప్ప విడుదల కలుగజేయడానికి ఆ శిశువు పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా ఈ లోకంలో ఉద్భవించాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుందో ప్రియులారా. ఆయనే అలాంటి దీనదశ నుండి గొప్ప రక్షణలోనికి తేవడానికి తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఇప్పుడు చీకటిలో ఉన్న ప్రజలందరూ కూడా ఎవరిని చూస్తున్నారట? వెలుగును చూస్తున్నారు. ఎవరా వెలుగు? ఆయనే యేసుక్రీస్తు అనే నామాన్ని ధరించిన దేవాతి దేవుడు. ఎక్కడున్నాడట ఆయన? ఇలాంటి పాపభరితమైన జీవితంలో ఉన్న ప్రతి మానవుని కూడా ఆ పాపం నుండి విడుదల పొందించడానికి ఆయన ఎక్కడున్నాడంటే శిలువ మీద వేలాడుచు ఉన్నాడు. లూకాసు సువార్త చదవండి 23వ అధ్యాయం 41, 42 వచ్చిన చూడండి. మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోరమని చెప్పాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని తెలియపరుస్తూ వచ్చాడు. ఎవరైనా ఎవరు వేలాడుచున్న ఆయన ఎవరు? వేలాడుచున్న ఎవరు? విశ్వాసమునకు కర్త ఆయనకే యేసు క్రీస్తు అనే నామాన్ని ధరించిన దేవాతి దేవుడు. ఇప్పుడు ఇక్కడ ఆ ప్రభుయేసు క్రీస్తు వారు ఎక్కడున్నాడు? ఈ విశ్వాసకర్త అంటే సిలువలో వేలాడుచూ ఉన్నాడు. కఠినమైన సిలువను ఆయన కోరుకుంటూ వచ్చాడు. ఎందుకనంటే ఇలాంటి చీకటమైన అంధకారమైన జీవితాన్ని కలిగి నిజదేవుని పూజించలేని భిన్నత్వంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా వెలిగించి ఆ దేవుని యొక్క సముఖంలో ఆయనను ఆరాధించేటువంటి శ్లాఘ్యతలోనికి తేవడానికి ఆ దేవాతి దేవుడు కలవరి శిలువలో వేలాడుచూ వచ్చాడు. నాడు లోకంలో అలాంటి దీనదశలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా వెలిగించి ఆ దేవుని యొక్క విశ్వాసకర్త వైపు చూచి వారు రక్షణలోనికి రావాలని ఆ దేవుడు కోరుకుంటూ వచ్చాడు. అంతే కదా. అప్పుడు వాడు ఎవరి వైపు చూస్తూ వచ్చాడట? ఆ శిలువలో ఆయన వేలాడుచున్నప్పుడు ఒక దొంగ కూడా ఎక్కడ ఉన్నారట? 2 దొంగలు శిలువ వేయబడుచూ వచ్చారు. వారిలో ఒకడేమో గ్రహింపు లేకుండా ఉన్నాడు, ఒకడేమో కొంచెం గ్రహింపగలిగి ఉన్నాడు. మనకైతే ఇది న్యాయమే, ఆయనకి ఏంటట? అన్యాయమని చెప్పి యేసుని రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. విశ్వాసకర్త వైపు చూచి వాడు ఏం పొందాడు? ఇప్పుడు గొప్ప రక్షణలోనికి వాడు చేరి వచ్చాడు. అంటే గ్రహింపు అనేది ఆ ప్రియమైన దేవుడు మాత్రమే ఆరాధించడానికి యోగ్యుడైనటువంటి గ్రహింపులోనికి ఆ వ్యక్తిని ప్రియమైన దేవుడు ప్రదర్శించబడినటువంటి వాడికి ఏం కలుగు చేస్తూ వచ్చాడు? ఇప్పుడు దేవుడు అరుణోదయం కలుగు చేసినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. రెండవవాడి కలిగింది అరుణోదయం లేదు. ఈనాడు అలాంటి చీకటమైన జీవితంలో ఉన్న మనలను వెలిగించి ఆ యోగ్యుడిని దేవుని యొక్క సముఖంలో ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలం ఆయనకు మనం అర్పించున్నట్లుగా ఆ దేవుడు ప్రదర్శించబడుచూ వచ్చాడు. ఇప్పుడు మనకు అరుణోదయం కలుగు చేస్తూ వచ్చాడు. చీకటిలో ఉన్నటువంటి అబ్రహాం ఇప్పుడు ఏం చేస్తున్నాడట? అరుణోదయం కలిగిందట అబ్రహాముకు. అందుకనే ఆ చీకటి బ్రతుకును విడిచి ఇప్పుడు విశ్వాసకర్తను వెంబడించడానికి ఇష్టపడినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అందుకని అక్కడి నుండి అబ్రహాము వెలుపలికి వచ్చాడు. ఈనాడు నిన్నను కూడా అలాగూ వెలిగించి తన ఉన్నతమైన ఉద్దేశం మన ద్వారా నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడుచున్నాడని, దాని నిమిత్తమే కలవరి శిలువలో గొప్ప క్రయాన్ని చెల్లించాడని, అరుణోదయం కలుగునట్లుగా ఆయన గొప్ప ప్రదర్శన మన కొరకు కఠినమైన శిలువలో వేలాడినటువంటి వాడై మనకు అరుణోదయము కలిగిస్తూ వచ్చాడు. ఆ సత్యాన్ని ఎరిగిన వారమై ఆయన నామాన్ని ఒప్పుకొనుచు జిహ్వాఫలం ఆయనకు మనం అర్పించాలి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి
ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలం ఆయనకు మనం నోరారా దేవుని మనం ఆరాధించాలని ప్రియమైన దేవుడు కోరుచు వస్తున్నాడు. అలాంటి శ్లాఘ్యతలోనికి మనం దేవుడు తీసుకొని రావడానికి ఇష్టపడినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో వెలిగించబడిన జీవితాన్ని కలిగిన వారమై, అరుణోదయం కలిగినటువంటి వారమై, ఆ నిజ దేవుని యొక్క సముఖంలో ఆయన నామమును ఒప్పుకొనుచు ఆయనకు మనం జీవఫలము అర్పించాలని ప్రియమైన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది మొదటిది. రెండవదిగా, ఇప్పుడు అబ్రహాము దేవుని యందలి విశ్వాసముంచి చీకటిలో నుండి ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు వెలుగులోనికి చేరి వచ్చాడు. అరుణోదయం కలిగిన స్థితిలో ఉన్నాడు. అయితే మరి యాత్రా జీవితంలో ముందుకు సాగు కొలది కొన్నిసార్లు ఆయా సందర్భాలు జీవితంలో వచ్చినప్పుడు మరి జారిపోయినటువంటి పరిస్థితులు కూడా అబ్రహాం యొక్క జీవితంలో ఉన్నట్లుగా నేను దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తూ వచ్చాం. అంటే దేవుని ప్రణాళిక మన జీవితంలో ఎలా నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడుచున్నాడు అనేదానికి ఈ భాగాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. అబ్రహాము కొన్నిసార్లు భిన్నమైన విషయాల్లో కూడా తప్పిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తూ వచ్చాం. ఈనాడు మన జీవితాల్లో ఎన్నో పర్యాయాలు మనం తప్పిపోయినా, అవిధేయతలో మన జీవితాలు నష్టపరుచుకుంటూ వచ్చిన ఆ విశ్వాసకర్త మనల్ని ఎప్పటికి కూడా చేయి విడిచేవాడు కాడు అని ఆయన రుజువు కావించినట్లుగా దేవుని యొక్క వాక్యాలు మనం ఎరుగుదాం. మనం పాడాం కదా పాట, సుడిగాలి వంటి శ్రమలు నన్ను ఆవరించినను నీ చిత్తము నేను జరిగించుటకు నన్ను బలపరచుము. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే అబ్రహాము మార్గము తొలగిపోయిన పరిస్థితుల్లో వచ్చినప్పుడు దేవుడు అక్కడ అబ్రహామును విడిచిపెట్టాడా? ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఈనాడు మన ఆత్మీయ జీవితంలో ప్రభుని అంగీకరించిన తర్వాత, దేవుని ఆరాధించేటువంటి జీవితంలోనికి వచ్చిన తర్వాత, ఆయన నామమును ఎరిగినటువంటి వారమై సాగిపోయేటువంటి మన ఆత్మీయ జీవితాల్లో లోటుపాట్లు తొట్టుపాటుతో కూడా పరిస్థితులు ఏవి జీవితంలో చోటు చేసుకుంటూ వచ్చినప్పటికీ కూడా ఆ విశ్వాసకర్త మనల్ని విడిచిపెట్టేవాడు కాడు అని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుందో. ప్రియులారా, అబ్రహాము తప్పిపోయినప్పటికీ కూడా అబ్రహామును దేవుడు దర్శిస్తూ వచ్చాడు. ఎట్లా తప్పిపోయాడు అబ్రహాము? ఒకటి, దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని నులివెచ్చని జీవితాన్ని కలిగిన వాడై సాగిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తూ వచ్చాం. ఇది 12వ అధ్యాయం 8వ వచనం. ఆ తర్వాత ముందుకెళ్ళిన తర్వాత దక్షిణ దేశానికి వెళ్ళినట్టు దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. సుడిగాలి లాంటి శ్రమలు ఎట్లా వస్తాయంటే కరువుతో కూడిన పరిస్థితులు వచ్చినాయి. కరువు కలిగిన పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు విడిచిపెడతాడా అని అంటే ఆయన విడిచిపెట్టేవాడు కాడు. మనం విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఎన్నో పర్యాయాలు మనం విడిచిపెడతాం. ఎవరిని విడిచిపెడతాం మనం? ఏంటి? దేవుని విడిచిపెడతాం. దేవుని మందిరాన్ని కూడా మనం విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి వారు. అలాంటి నైజం కలిగినటువంటి వారు అయినప్పటికీ కూడా దయగలిగిన దేవుడు ప్రేమించి ఇప్పుడు అబ్రహామును అలా మరి తప్పిపోయినటువంటి స్థితిలో అబ్రహాము వెళ్ళిపోయినప్పటికీ కూడా కడకు అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడనంటే మరలా వెళ్ళాడు. ఎక్కడికి? ఐగుప్తుకు వెళ్ళాడు. అయినప్పటికీ కూడా దేవుడు అబ్రహామును విడిచిపెట్ట లేదు. ఈనాడు మన స్థితి కూడా అదే. ఎన్నో సందర్భాల్లో మరి ప్రేమ కలిగిన దేవుడు మనల్ని ప్రేమించి కలవరి శిలువలో రక్తాన్ని కార్చి మనల్ని సమకూర్చినటువంటి దేవుని విస్మరించినటువంటి స్థితి ఎన్నో పర్యాలు దేవుని యొక్క మందిరాన్నే మానుకున్నటువంటి పరిస్థితులు మన జీవితంలో ఉన్నప్పటికీ కూడా ఈ దేవుడు నీ ఎడల మన ఎడల ఏం దయపాలించిన వాడు. అందుకనే ఆ విశ్వాసకర్త అయినటువంటి దేవుడు అబ్రహాముని ఏం చేశాడట? దర్శించాడు. అబ్రహాముని ఏం చేశాడు? దేవుడు దర్శిస్తూ వచ్చాడు. మనకు కూడా అరుణోదయం కలిగించినటువంటి అబ్రహాము యొక్క జీవితం మరలా చూస్తూ వెళితే ముసుగు వేయబడినటువంటి పరిస్థితిలో దిగజారిపోతూ వచ్చాడు. అయినప్పటికీ కూడా దయగలిగిన దేవుడు అబ్రహామును సమకూర్చి అబ్రహాము ఎడల కలిగి ఉన్న తన ప్రణాళిక దేవుడు నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. అందుకనే ఎన్నో పర్యాయాలు నీవు నేను కూడా వెనుకంజ వేస్తూ వచ్చినప్పటికీ కూడా ఆ దేవుడు తన వాత్సల్యత మన ఎడల కనుపరుస్తూ వచ్చాడు. రండి ఒక మాట విలాపవాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం చదువుతా. విలాపవాక్యలు 3:22 చూడండి. విలాపవాక్యలు 3:22. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనక మనం నిర్మూలము కాకున్న వారము. ఆయనకు వాత్సల్యత అనుదినము నూతనముగా పుట్టుచున్నదని దేవుని యొక్క వాక్యం తేటగా
మాట్లాడుతుంది ప్రియులారా. ఆయనకు వాత్సల్యత అనుదినము నూతనముగా పుట్టుచున్నదని వ్రాయబడింది. అలాంటి వాత్సల్యత అబ్రహాం ఏళ్ళ దేవుడు కనుపరిచినటువంటి వాడై, అబ్రహాం అట్లా నష్టపోవడం దేవుని యొక్క ఇష్టం కాదు, కానీ తిరిగి సమకూర్చడానికి ప్రేమ కలిగినటువంటి దేవుడు అబ్రహాముని ఏం చేశాడు? దేవుడు దర్శిస్తూ వచ్చాడు. ఆ దేవుని యొక్క కృపను అబ్రహాము చూడగలిగాడు. ఆ వాత్సల్యతను జ్ఞాపకము చేసుకుంటూ వచ్చాడు. అందుకనే కోపించుతూనే ఆయన ఏం చేస్తాడట? వాత్సల్యమును జ్ఞాపకము చేసుకునేటువంటి దేవుడు. ఎవరు చెప్పారు ఈ మాట? హబక్కూకు 3 మొదటి 2 వచనాలు చూడండి. హబక్కూకు 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఒక మాట చదవండి, ముగిస్తాం. ప్రవక్తకు హబక్కూకు చేస్తూ వచ్చిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నానయ్యా. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము. కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమని తెచ్చుకునేటువంటి దేవుడు. ఆ దేవుడు కోపించుచూనే వాత్సల్యమును చూపించే దేవుడు. అబ్రహాముని ఏం చేశాడు? ఇప్పుడు అబ్రహాముని ఎప్పుడైతే దర్శిస్తూ వచ్చాడో అబ్రహాము తిరిగి ఆ విశ్వాసకర్త వైపు చూడగలుగుతూ వచ్చాడు. నీ పతనమైన జీవితంలో నువ్వు నష్టపోవడం దేవుని యొక్క ఇష్టం కాదు, కానీ తిరిగి నిన్ను సమకూర్చి తన ఉన్నతమైన ఉద్దేశం నీలో ఏదైతే దేవుడు కలిగి ఉన్నాడో అది నెరవేర్చడానికి వాత్సల్యతను కనుపరిచాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఆ వాత్సల్యత పూర్ణుడైన దేవుని యొక్క సముఖంలో చేరి నీ ఎడల చూపిన ఆ కృపా బాహువు, ఆ ప్రేమ కలిగిన దేవుడు నీ ఎడల చూపిన విశ్వాస్యత ఎరిగినటువంటి వారమై ఆ విశ్వాసకర్తను ఆ దేవుని యొక్క సముఖంలో చేరి ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలం ఆయనకు మనం అర్పించబద్దులమని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. అదే కదా అబ్రహాం అక్కడి నుండి నేరుగా ఎక్కడికి వచ్చాడు? నేను చూస్తూ వచ్చాను కదా. ఏది 13వ అధ్యాయం? ఎక్కడ 13వ అధ్యాయం ఆఖరి 2 వచనాలు చూడండి. ఎక్కడికి తెచ్చాడు చూడండి. దేవుడు కోపించుచూనే వాత్సల్యతను జ్ఞాపకం చేసుకునే దేవుడు ఎక్కడ తెచ్చాడు? ఇప్పుడు ఎక్కడికట? హెబ్రోనులోనికి తెచ్చాడు. అంటే ఆత్మీయమైన సహవాసాన్ని విడిచిపెట్టావు, ఎన్నోసార్లు భిన్నంగా వెళ్ళిపోయావు. అయినప్పటికీ కూడా వాత్సల్యతను చూపించి ఎక్కడ తెచ్చాడు? ఇప్పుడు దేవుడు ఆత్మీయమైనటువంటి సహవాసంలోనికి తీసుకొని వచ్చిన దేవుడు ఎవరు? విశ్వాసమునకు కర్త. అది అబ్రహాము చూచి ఆయన్ను ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అబ్రహాము వెంబడిస్తున్నాడు. అలాగూ ఆ దేవుని యొక్క సముఖంలో దేవునికి ఉన్న ప్రణాళిక నెరవేర్చబడినట్లుగా వాత్సల్యతను చూపించి పతనమైనటువంటి స్థితిలో నుండి తిరిగి సమకూర్చి మరి అక్కడ విడిచిపెట్టలేదు, కానీ ఆత్మీయమైనటువంటి సహవాసంలోనికి అబ్రహాముని దేవుడు మరి అనుమతించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఎంత దయగలిగిన దేవుడు, ఎంత వాత్సల్యత పూర్ణుడు. ఎన్ని పర్యాయాలు నువ్వు ఆత్మీయ జీవితంలో వెనుకంజ వేస్తూ వచ్చినప్పటికీ కూడా వాత్సల్యతను చూపించి దేవుడు తన సహవాసంలోనికి మనను తీసుకుని వచ్చాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఎవరి దేవుడు? విశ్వాసమునకు కర్త అయినటువంటి దేవుడు. అబ్రహాముని ఎక్కడ? ఆత్మీయమైన సహవాసంలోనికి తీసుకొని వచ్చాడు. తన ప్రజల సహవాసంలో తీసుకుని వచ్చాడు. అందుకనే నా ప్రియమైన యేసు ప్రభు అనే పాటలో ఒక వచనం ఉంది. నీ ప్రజల సహవాసం ఏది? నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు సమృద్ధిని నీ ప్రజల సహవాసమును మందిర సమృద్ధిని
నీ ప్రజల సహవాసమును, నీ సన్నిధి ఆనందమును దేవా కృపతో నేను సగితివి. నీ సన్నిధి ఆనందమును దేవా కృపతో నేను సగితివి. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు. అబ్రహాము యొక్క ప్రతిస్పందన ఏంటనంటే ఇదే. నిజముగా ఎంత దీనదశలో దిగజారిపోయినప్పటికీ కూడా నా ప్రియమైనటువంటి దేవుడు తన సహవాసంలోనికి నన్ను తీసుకుని వచ్చి తన ప్రజల సహవాసంలో తన సన్నిధి యొక్క ఆనందాన్ని నాకు దేవుడు దయచేస్తూ వచ్చాడు గనుక ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలములు ఆయనకి నేను అర్పించదననే స్ఫూర్తిని అబ్రహాము కలిగినటువంటి వాడిని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. అందుకనే లోక సహవాసాన్ని ఏం చేయగలిగాడు? విస్మరించాడు. దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. మూడవదిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. 73వ కీర్తనలో ఒక మాట చదువుతా. రండి, దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని నిజముగా ప్రియమైన దేవుడు తన పక్షాన ఏ కార్యాలు చేశాడో ఎరిగినటువంటి వాడై ఆ దేవుని యొక్క సముఖంలో ఆరాధించడానికి ఇష్టపడిన వ్యక్తిగా కనబడుచున్నాడు. రండి, 73వ దావీదు కీర్తనలో ఈ మాట మనం చదువుతాం. చూడండి ఎలాంటి స్ఫూర్తి తన ఆత్మీయ జీవితంలో కలిగినటువంటి వాడో దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతూ ఉంది. చదవండి. 24వ వచనం. నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకములో ఏదియు నాకు అక్కరలేదనే మాట పలుకుతూ వచ్చాడు. ఇది ఎవరిలో ఉన్నదనే విషయానికి వస్తే అబ్రహాములో ఇలాంటి స్ఫూర్తి ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలం ప్రియులారా. అది మనం చూస్తూ వచ్చాం కదా 13వ అధ్యాయంలో. ఇప్పుడు లోతు దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు లోతు దగ్గరికి వచ్చినప్పుడు? ఆ తర్వాత కిందకు వచ్చిన తర్వాత ఇక నాది ఏది కూడా నాకు అవసరం లేదు, సంతృప్తికరమైన జీవితాన్ని కలిగిన వాడు. ఎన్నో వచ్చినాం అది? నువ్వు తూర్పుకు పోతే నేను పరమటికనే వచ్చినావు. ఎన్ని? చదమ్మా. 9. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కనుక దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము. నేను కుడి తట్టుకును, నువ్వు కుడి తట్టుకు వెళ్ళిన లోతుతో చెప్పగా చూచి సొదొమ గొమొర్రాను కోరుకుంటూ వచ్చాడు. ప్రియమైన వారులారా, ఆత్మీయ జీవితంలో అబ్రహాములో కలిగి ఉంది ఏమిటి అనే విషయానికి వస్తే సంతృప్తికరమైన జీవితాన్ని కలిగినటువంటి వాడై విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించే ఆయన నాకుంటే చాలు అని అనుకుంటూ వచ్చాడు. అదే కదా తన జీవితంలో కలిగినది. ఇక్కడ మనం చూస్తూ వచ్చాం. ఏది 73వ కీర్తన మనం చూసాం కదా. నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించెదవు, ఆ తర్వాత మహిమలోనికి నీవు నన్ను చేర్చుకొందువు. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా? నీవు నాకుండగా ఈ లోకంలో ఏది కూడా నాకు అక్కర లేదు. సంతృప్తికరమైన జీవితాన్ని అమర్చుకున్నటువంటి వాడు. అందుకనే ఆ విశ్వాసకర్త వైపు చూచాడు గనక ఏమనుకుతున్నాడు ఇప్పుడు? కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలం ఆయనకు మనం అర్పించదము. ఇలాంటి సంతృప్తికరమైన జీవితాన్ని కలిగినటువంటి వారమై ఆయన కొరకు ఎదురు చూచే యోగ్యమైన స్థితిలో ఉంచడానికి ఆ ప్రియమైన దేవుడు ఎంతో దీనదశలో ఉన్న మనల్ని ప్రేమించి కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు. తిరిగి ఆ ప్రియమైన దేవుడు తన వారిగా మనల్ని ఆయన చేసుకోవడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఆ తర్వాత
వ్యక్తిగతమైన జీవితంలో వెనుకంజ వేసి జారిపోయినటువంటి పరిస్థితులు జీవితంలో వచ్చినప్పటికీ కూడా తన వాత్సల్యతను మన ఏళ్ళ కనుపరిచినటువంటి వాడై తిరిగి తన సన్నిధి సహవాసంలోనికి మనను ఆయన సమకూర్చుకుంటూ వచ్చాడు. అంత మాత్రమే కాదు కానీ ఒకరోజు మహిమలో ఆయనతో కూడా ఉండే గొప్ప శ్లాఘ్యత మనకివ్వడానికి ఆ దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. ఇదే అబ్రహాము యొక్క స్ఫూర్తి అని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. అందుకనే ఇప్పుడు చదువుతా రండి. ఎక్కడది? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం చదువుతా. హెబ్రీ 13:15 అందరం కలిసి చదువుతాం. చూడండి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా తన నామమును ఒప్పుకొనుచు జీవఫలము ఆయనకు మనము అర్పించదము. ఎంత దీన దశలో ఉన్నటువంటి వారికి ఏ గొప్ప శ్లాఘ్యత దేవుడిస్తూ వచ్చాడు. కాబట్టి ఎల్లప్పుడూ ఆయనకు మనం స్తుతి యాగం చేయడానికి. ఎక్కడ మనం చూసాం? యెషయా గ్రంథం 43:7 నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారు. అది దేవుని యొక్క ప్రణాళిక. ఆ దేవుని గణపరచడమే, ఆ దేవునికి మహిమకరంగా మన జీవితాలు ఉంచడమే ఆ దేవుని యొక్క ఉద్దేశం. దానికి ఆ ప్రియమైన దేవుడు కలవరి సిలువనెక్కాడు, వాత్సల్యతను కనపరిచాడు, సన్నిధి భాగ్యాన్ని ఇస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు కానీ విశ్వాసకర్త వైపు చూస్తూ ముందుకు సాగినప్పుడు మహిమలో మనల్ని చేర్చుకోవడానికి దేవుడు ఇష్టపడుచున్నాడు. ఎట్టి యోగ్యమైన స్థితిని కలిగిన వారమై, ఎరిగిన హృదయాలు కలిగిన వారమై ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలం ఆయనకు మనం అర్పించబద్దులము. ప్రభులాగు మనకు సహాయం చేయనుగాక. ఆరాధన ఆత్మతో మనల్ని నింపి ఆరాధన కొరకై ప్రభువులను పురికొల్పి ప్రోత్సహించునుగాక.